చందమామ కథ శిక్ష బహుమానమా. అనేక వందల ఏళ్ల క్రితం ఒకానొక దేశంలో కళాధరుడనే చిత్రకారుడు ఉండేవాడు. వారిది గొప్ప చిత్రకారుల వంశం కావటం చేత ఆ వంశం వారికి అనాదిగా రాజాశ్రయం ఉంటూ వస్తున్నది. తండ్రి వయస్సు ముదరకుండానే ఆకస్మికంగా మరణించటం వల్ల కళాధరుడు 20 సంవత్సరాల వయస్సులోనే అంతఃపుర చిత్రకారుడిగా నియమించబడ్డాడు. ఈ విధంగా నియమించబడిన కొద్ది రోజులకే అతనికి అతి ముఖ్యమైన పని కూడా తగిలింది. ఏమంటే రాజుగారికి 18 ఏళ్ల కుమార్తె ఉన్నది. ఆమెకు వివాహ యత్నాలు జరుగుతున్నాయి. రాజదైవజ్ఞులు ఆమె జాతకం పరీక్షించి అతి త్వరలోనే రాజకుమార్తె నవ మన్మధుడు వంటి వాణ్ణి చేపట్టబోతున్నదని తెలిపారు. వారి మాట కాదనటానికి లేదు కనుక రాజుగారు కళాధరుణ్ణి పిలిపించి తన కుమార్తె అయిన ప్రేమవతి చిత్తరువులు 2-3 డజన్లు తయారు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఒక రోజల్లా అంతఃపురంలో గడిపి రాజకుమార్తె స్నానానికి ఆయత్తమయ్యేటప్పుడు, జలకాలాడి అలంకరణ చేసుకునేటప్పుడు, సంగీత సాధన చేసేటప్పుడు, వనవిహారం చేసేటప్పుడు ఆమె వెంట ఉండటానికి కళాధరుడికి అనుమతి లభించింది. ప్రేమవతిది కుశాగ్ర బుద్ధి. తాను త్వరలో నవ మన్మధుణ్ణి చేపట్టనున్నదని జ్యోతిష్కులు చెప్పినప్పుడు వారు తన తండ్రిని సంతోషపరచటానికి అతిశయోక్తులాడుతున్నారు అనుకున్నది. కానీ కళాధరుణ్ణి చూడగానే జోస్యం నిజం కాబోతున్నదని ఆమెకు తెలుసు. ఎందుకంటే కళాధరుడు తక్కువవాడు కాదు, నవమన్మధుడే. తన చిత్తరువులు చూసి తనను పాణిగ్రహణం చేయబోయే రాజకుమారులలో కళాధరుడికి సాటి వచ్చేవాడు ఉంటాడని ఆమె నమ్మలేకపోయింది. రాజకుమార్తె అయిన ప్రేమవతీ దేవి తన పట్ల ఎంతో దయగా ఉన్నట్లు కళాధరుడు తెలుసుకొని ఆమె చిత్తరువులను ఎంతో శ్రద్ధగా చిత్రించి ఆమె మెప్పు పొందాలని నిశ్చయించుకున్నాడు. ఆమె చూస్తుండగానే ఒక చిత్తరువు తయారు చేశాడు. ఏవైతే పద్మినీ జాతి లక్షణాలని తన గురువులు చెప్పారో ఆ లక్షణాలన్నీ చిత్తరువులో చూపాడు. ఆ చిత్తరువు ప్రేమవతిదని పోల్చుకోవటానికి వీలుగా ఆమె గుర్తులు 1-2 చిత్రించాడు. చిత్తరువును చూసి ప్రేమవతి, ఆహా, ఈ చిత్తరువులోని మహోన్నత భావాలకు నేనే కారణమైతే ధన్యురాలను అన్నది. కళాధరుడు సంతోషంతో పొంగిపోయాడు. అతను ఆ సాయంకాలం ఇంటికి తిరిగిపోయేటప్పుడు ప్రేమవతి అతనికి ఒక సలహా ఇచ్చింది. నీవింకా యువకుడవు, చిత్తరువులను శ్రద్ధగా విశ్రాంతిగా చిత్రించాలి. క్షణంలో ఇట్లా పూర్తి చేయకూడదు. నా చిత్తరువులు శాశ్వతంగా ఉండాలంటే వాటిని నీవు అనేక మాసాల పాటు శ్రమపడి తయారు చేయాలి. తెలిసిందా? రేపు మళ్ళీ రా అని అన్నది. కళాధరుడు చిత్తమన్నాడు. మర్నాడు రాజకుమార్తె చిత్రకారుణ్ణి మరింత మక్కువగా చూసింది. అతని చేతనే అలంకరణ చేయించుకున్నది. అతనితో చదరంగమాడింది. అతనికి అభిమానమైన పాటలు పాడింది. చెలికత్తెలెవ్వరూ వెంట రాకుండా అతన్ని ఉద్యాన వినోదానికి కూడా తీసుకొని పోయింది. అతనికి భోజనం పెట్టి కొత్త బట్టలు ఆభరణాలు ఇచ్చి ఆ రాత్రి ఇంటికి పంపించింది. కళాధరుడికి ప్రణయజ్వరం పట్టుకున్నది. అతని కళ్ళకు ప్రేమవతి చిరునవ్వు తప్ప మరేమీ కనిపించలేదు. ఆమె పాడిన పాటలు అతని చెవులలో రింగుమంటున్నవి. ఆమె వెంట ఉన్న క్షణాలు తప్ప మిగతా కాలం వ్యర్థంగా తోచింది. తపన భరించలేక ఇంట్లో నుంచి బయటకొచ్చేశాడు. మలయానిలం వీస్తున్నది. పూర్ణచంద్రుడు ఆకాశాన ప్రకాశిస్తున్నాడు. ఏ చెట్టు మీద నుంచో గండుకోయిల కూసింది. వాటన్నింటినీ శపించాడు. తానెక్కడా? రాజకుమార్తె ప్రేమవతీదేవి ఎక్కడా? తానామెను మోహించటం ఏమిటి? ఆమెకు తనపై ఇంత వాత్సల్యం ఎందుకు కలగాలి? మర్నాడు అతను శుష్కించి ఉన్నట్లుగా ప్రేమవతి గమనించి కారణం అడిగింది. కళాధరుడు గుండె రాయి చేసుకుని తన మోహాన్ని వెళ్ళబెట్టాడు. ప్రేమవతి ఆగ్రహించలేదు, సానుభూతి చూపింది. ఏడుస్తూ ఉంటే అతని కన్నీరు తన పైట చెంగుతో తుడిచింది. అతని జుట్టు నిమిరింది. శైత్యోపచారం కూడా చేసింది.
ఎంత చేస్తే ఏమి? జ్యోతిష్కుల అమోఘ వాక్కు ఈ విధంగా ఫలించింది. ప్రేమవతి కళాధరుల ప్రణయం కొద్ది కాలం నిర్విఘ్నంగా కొనసాగింది. అయితే కొద్ది కాలం మాత్రమే. కళాధరుడు అంతఃపురం ప్రవేశించినప్పుడు అతని సౌందర్యం ప్రేమవతిని ఒక్కతిని ఆకర్షించలేదు. ఆమె చెలికత్తెలలో చాలామంది అతన్ని చూస్తూనే మన్మథ బాణాలకు గురి అయ్యారు. అందులో చపల అనే గొప్ప సాహసికురాలున్నది. కళాధరుణ్ణి తన వశం చేసుకోవటానికి ఆమె చాలా వ్యూహాలు ఆలోచించి పెట్టింది. వాటన్నింటినీ రాజకుమార్తె భగ్నం చేసేసింది. ఈ చపల సమయం కోసం కనిపెట్టి ఉండి రాజుగారితో కళాధరుడి ఉదాంతం మొత్తం చెప్పేసింది. అంతేగాక అతన్ని పట్టుకునేందుకు ఉపాయం కూడా చెప్పింది. ఒకనాటి సాయంకాలం ప్రేమావతి చక్కగా అలంకరించుకొని తన ప్రియుణ్ణి కలుసుకొనటానికని బయలుదేరబోతూ ఉండగా మంత్రిగారు వచ్చి, అమ్మా, కొంతమంది రాజకుమారుల చిత్తరువులు తెప్పించాను, తమరు వాటిని చూడాలి అన్నాడు. రేపు చూస్తాను అన్నది ప్రేమవతి. రేపు ఎల్లుండి అష్టమి నవములున్నాయి. మరి 2 గడియలలో వర్జ్యం కూడా వస్తుంది. ఇప్పుడే ఈ పని ముగించటం మంచిది అన్నాడు మంత్రి. గత్యంతరం లేక ప్రేమవతి మంత్రి వెంట వెళ్ళింది. అక్కడ పొదరింటిలో ప్రేమవతి కోసం కళాధరుడు నిరీక్షిస్తున్నాడు. ఆమె ఎందుకు ఆలస్యం చేసిందో ఊహించలేకపోయాడు. ఆఖరుకి మంజీరాల ధ్వని వినిపించింది. మరుక్షణం మేలి ముసుగుతో ఒక స్త్రీ పొదరిల్లు ప్రవేశించింది. ఇంత ఆలస్యం అయ్యిందేం ప్రేమ? నీకోసం వేచి ఉండే ప్రతి క్షణము నాకొక యుగమని తెలీదా అని అన్నాడు కళాధరుడు. ఆ స్త్రీ మేలి ముసుగు తొలగించింది. ఆమె ప్రేమవతి కాదు, చపల. మరుక్షణమే రాజుగారు భటులతో సహా లోపలికొచ్చారు. ప్రేమవతి బాహుబంధం కోసం ఎదురుచూస్తున్న కళాధరుడికి కారాగార బంధం ప్రాప్తమయ్యింది. కళాధరుడి తప్పిదానికి మరణశిక్ష తప్ప మరొకటి లేదు. అయితే ఈ సందర్భంలో రాజకుమార్తె తప్పు కూడా కొంత ఉంది కనుక అతనికి మరణశిక్ష అవుతుందో విమోచనమే అవుతుందో నిర్ణయించే బాధ్యత దైవం మీదే వేశారు. దర్బారులో సింహాసనానికి ఎదురుగా 2 గదులు నిర్మించారు. ఒక దానిలో పులిని, రెండవ దానిలో ఒక కన్యను ఉంచారు. నిందితుడు ఏదో ఒక తలుపు తెరవాలి. తెరచిన ద్వారంలో నుంచి పులి వచ్చిందా అతనికి మరణం తప్పదు. అందులో నుంచి కన్య వచ్చిందా అతనికి ఆ కన్యతో పరిణయం తప్పదు. దర్బారు సహానికి అలవ కట్టారు. రాజకుటుంబము ఇతర పెద్దలు అలవకి అవతల కూర్చున్నారు. రాజకుమార్తె తండ్రి పక్కనే కూర్చుంది. నిందితుడికి జరగబోయే పరీక్ష ఎట్లా పరిణమిస్తుందో చూడాలని అందరూ కుతూహలపడుతూ ఉన్నారు. ఏ తలుపు వెనక పులి ఉన్నదో, దేని వెనక స్త్రీ ఉన్నదో, ఆ స్త్రీ ఎవరో ఎవరికీ తెలీదు, మంత్రికి రాజకుమార్తెకు తప్ప. అలవలోకి నిందితుడైన కళాధరుడు తీసుకురాబడ్డాడు. అందరి కళ్ళు అతని మీదనే ఉన్నాయి. చావు బతుకుల మధ్య ఉన్న కళాధరుడు 2 వాకిళ్లకేసి ఒక క్షణం చూశాడు. తర్వాత దీనంగా సభకేసి చూశాడు. అతని దృష్టి తన ప్రియురాలైన రాజకుమార్తె మీద నిలిచింది. అతని కళ్ళు ఆమెను వేడుకున్నవి, తనను ఎట్లాగైనా ఈ ఆపద నుంచి రక్షించమని. రాజకుమార్తె చిన్న కనుసైగతో అతని ప్రాణాలు రక్షించగలదు. ఆ సైగ కోసం కళాధరుడు ఆమె వంక ఆత్రంగా చూస్తున్నాడు. రాజకుమార్తె మనసులో పెద్ద సంక్షోభం చెలరేగుతున్నది. తాను ఈ యువకుణ్ణి మోహించింది. ఇప్పటికీ ఆమె హృదయం అతడి కోసం కొట్టుకుంటూనే ఉన్నది. నిజంగానే అతడు నవమన్మధుడు. అటువంటి వాడు పులివాత పడటం చాలా అన్యాయం. సభలో ఉన్నవారిలో ఒక్కరు కూడా అతను చావాలని కోరుకోవటం లేదు. అతను తెరవబోయే తలుపులో నుంచి కన్య రావాలనే కోరుకుంటున్నారు. అటువంటప్పుడు ప్రేమవతి ఒకప్పుడు అతన్ని ప్రేమించిన మనిషి, ఇప్పటికీ ప్రేమిస్తున్న మనిషి. అతను పులివాత పడాలని కోరుకోకపోవటం సహజం కదా. కానీ ఇక్కడ మరొకటి కూడా ఉన్నది. ఈ కళాధరుడు బ్రతికినా చచ్చినా తనవాడు మాత్రం కాబోడు. తనకు అతనికి చపల ధర్మాన ఏనాడో రుణం తీరిపోయింది. చపల తన ప్రణయాన్ని,
తన యజమానురాలి ప్రణయాన్ని సాహసంతో భగ్నం చేయటమే కాక ఆ తలుపు వెనకాల నిలబడటానికి కూడా సమ్మతించింది. తాను కనుసైగ చేసి ఆ తలుపు చూపినట్టయితే కళాధరుడు చపల భర్త అయిపోతాడు. చపల తన మీద 2 విజయాలు సాధించిందవుతుంది. ఒక విజయానికి తాను పగ తీర్చుకోక పూర్వమే చపలకు తనకు తానే ఇంకొక విజయం సాధించి పెట్టటమా? అభిమానవతి అయిన తాను ఆ పని చేయగలదా? ఈ భావాల సంఘర్షణ నుండి చిట్ట చివరకు ప్రేమవతి బయటపడింది. మంత్రిగారు నిందితుణ్ణి ఏదో ఒక తలుపు తెరవమని ఆజ్ఞాపించాడు. నిందితుడు కూడా రాజకుమార్తె వంకే చూస్తున్నాడు. అంత సభలోనూ అతనికి ఆమె తప్ప మరేమీ కనిపించటం లేదు. ప్రేమవతి తన ప్రియుడు వాంఛిస్తున్న విధంగా కనుసైగ చేసింది. కళాధరుడి ముఖాన చిన్న చిరునవ్వు తోచింది. అతను నిర్భయంగా వెళ్ళి రాజకుమార్తె సూచించిన వాకిలి తలుపుల గడియ తీసి తలుపులు గబాల్న తోసేశాడు. వాకిలి గుండా పులి వచ్చిందా, చపల వచ్చిందా? తనను ప్రేమించటం తప్ప ఇంకే నేరమూ చేయని కళాధరుడికి ప్రేమవతి శిక్ష ఇచ్చిందా, బహుమానం ఇచ్చిందా? మీరే జాగ్రత్తగా ఊహించండి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత కొడవటి గంటి కుటుంబరావు గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.